కార్యక్రమం అంతటిని కూడా దేవుడు ఏర్పాటు చేయబడినది. ఇది మనుషుల చేత, వ్యక్తుల చేత, ఆయా బాంధవ్యాల చేత ఏర్పాటు చేయబడింది కాదు గనుక, ఇది దేవుడే ఏర్పాటు చేసిన కార్యక్రమం గనుక ఈ వివాహానికి, ఈ యొక్క నిశ్చితార్థానికి, ఎంగేజ్మెంట్కి మరి దేవుడు ఎంతగానో ప్రముఖుడై ఉన్నాడు. ఆయన మన మధ్యలో ఉండి ఉన్నాడు గనుక ఆయనకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ క్షణములో కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను మనం ధ్యానించుకుందాం. దేవుని యొక్క మాటలను ధ్యానించుకుందాం. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాం. నీవు నిత్యము నాకు ఉండునట్లుగా నీ నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలను నిన్ను నేను ప్రదానము చేసుకొనుచున్నాను. నీవు యెహోవాని ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకుందును. ఇక్కడ 2 మాటలు కనబడుతూ ఉంటాయి. దేవుని లేఖనాలు ప్రధానము గురించి మాట్లాడుతున్నప్పుడు దయాదాక్షిణ్యములు బట్టి, నమ్మకత్వాన్ని బట్టి ప్రదానము చేసుకుంటాడని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పరిశుద్ధమైన గ్రంథములో ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు అనేక మార్లు ప్రస్తావించబడినదే ఈ మాట. నమ్మకత్వమును బట్టి, దయాదాక్షిణ్యములు బట్టి నిన్ను నేను ప్రదానము చేసుకుంటున్నానని దేవుని వాక్యం చెప్పబడుతుంది. ఈ మాట అనేక మార్లు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఆదికాండము 24వ అధ్యాయములో ఆ రిబ్కా గురించి, ఇస్సాకు గురించి మనం చూస్తూ ఉంటాం. అక్కడ కనబడే మాటలు అది ఎంగేజ్మెంటు, ప్రధానము, నిశ్చితార్థ కార్యక్రమంగా మనం చూస్తూ ఉంటాం. ఇస్సాకు, రిబ్కాల విషయంలో జరిగిన ఎంగేజ్మెంట్. అలాగే యేసుక్రీస్తు యొక్క తల్లి అయిన మరియా, యోసేపుకు చేయబడిన ప్రదానము. మూడవదిగా పరలోకమందున్న మా పరమ తండ్రికి, క్రీస్తు ప్రభువుల వారికి వధువు సంఘముకు చేయబడిన ప్రదానము. ఈ ప్రదానము విషయంలో 2 మాటలు కనబడుతున్నాయి. దయాదాక్షిణ్యములు బట్టి, నమ్మకత్వమును బట్టి నేను ప్రదానము చేసుకొనుచున్నానని మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున యవ్వన కాలములో, ఈ రోజున పురుషులైనా స్త్రీ అయినా దేవుని ద్వారాగా, కుటుంబ సభ్యుల ద్వారాగా, దేవుని సేవకుల ద్వారాగా వారి కుటుంబాలను ఏర్పాటు చేసుకున్నట్టు కొరకు ఏర్పాటు చేయబడినదే ఈ నిశ్చితార్థ కార్యక్రమం. ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి వచ్చిన వారందరిలో వివాహమైన వారు ఉన్నారు, ఇంకా వివాహం కాని వారు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ నిశ్చితార్థం అనేది ఎవరి చేత ఏర్పాటు చేయబడుతుంది? ఈ ఎంగేజ్మెంట్ ఎవరి చేత ఏర్పాటు చేయబడుతుంది? ఎందుకు ఈ కార్యక్రమాన్ని జరిగించాలి అంటే బైబిల్లో చక్కని విషయాలు కూడా చెప్పబడ్డాయి. ఈ కార్యక్రమం ద్వారాగా వధువు వరుడు సిద్ధపరచబడుతున్నారని అర్థము. దేని కొరకు సిద్ధపరచబడుతున్నారంటే ఆదికాండంలో దేవుడు అంటాడు అవ్వాదములతో, మీరు ఈ భూమిని నింపుడి, ఆశీర్వదించి ఫలించండి, అభివృద్ధి చెందండి అని ఆదాములను దేవుడు ఆ లేఖనము ద్వారాగా వారిని ఆశీర్వదించినట్లుగా లేఖనాలు కనబడతాయి. ఈ రోజున ఈ యవ్వన కాలంలో ఉన్న సందీప్ కానివ్వండి, ఆ యొక్క స్త్రీ, ఆ యొక్క ప్రవచని కానివ్వండి, ఈ యొక్క కార్యక్రమం ద్వారాగా వారు కొన్ని విషయాలు తెలుసుకుంటారు, కొన్ని లేఖనాల పరిశోధన జరగడం జరుగుతుంది. ఈ రోజున ఇక్కడ కూర్చున్న భార్యాభర్తలు కానివ్వండి, వివాహం చేసుకోబోయే ఆ యొక్క బిడ్డలు కానివ్వండి, ఏమి నేర్చుకోవాలో బైబిల్ నీటిగా చెబుతూ ఉంది. ఆ మాటలు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఈ కార్యక్రమంలో దేవుడిచ్చిన సమయాన్ని బట్టి, అదిగో అక్కడ మనం చదువుకున్నాం, దయాదాక్ష్యమును బట్టి, నమ్మకత్వమును బట్టి నేను నిన్ను ప్రదానము చేసుకుంటున్నాను. హల్లెలూయా. దేవుణ్ణి మహిమపరచాలి. ఇన్ని రకాలైన అలంకరణలు, ఎన్నెన్నో ఖర్చులు పెట్టి మనం ఎన్ని చేసినా దేవుని కృప అనేది లేకపోతే మనము ఒక అడుగు కూడా వేయలేని వారమై ఉన్నాం. ఆయన కృప లేకపోతే ఒక గడియ కూడా గడపలేని వారమై ఉన్నాం. అటు దాన్ని బట్టి మనం చేయవలసింది ఏంటంటే ప్రభువుని మాత్రమే మహిమపరచాల. చూడండి, మీ అందరి దృష్టి ఆ యొక్క ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో కూర్చున్న సందీప్ ప్రవచన వైపు ఉంటుంది.
మంచిది. అందరి ఆలోచన ఉండాలి, అందరి దృష్టి ఉండాలి, అందరి ఆశీర్వాదం కూడా వాళ్ళకు ఉండాలి. మనమందరము కూడా చేయవలసింది ఏంటంటే, నరులము గనుక మనకి ఆశీర్వదించే శక్తి లేనప్పటికీ మనకున్న ఆయుధం ఏంటంటే దేవుణ్ణి స్తుతించి వారిని ఆశీర్వదించమని అడగటమే భక్తి. హల్లెలూయా. అంతేకాదు, ఎక్కడికి వెళ్ళినా ఏం కోరుకుంటాం? మనం ఎదుటి వారి క్షేమాన్ని కోరుకుంటాం. ఏ ప్రాంతానికి వెళ్ళినా అందరూ బాగుండాలి, మేమందరితో మేముండాలి, వారి కుటుంబాలు బాగుండాలి, ఈ యొక్క జీవితాలు బాగుండాలి, పచ్చగా ఉండాలి అని ఆశీర్వదించే తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు. ఈ రోజున ఇక్కడ కూర్చున్న మనము కూడా మన దేవుణ్ణి మహిమపరచుట మొదటి ప్రథమ స్థానం అయితే, రెండవదిగా వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలన్నదే దేవుని యొక్క ఆలోచన. హల్లెలూయా. ఈ సందర్భంలో మరి ఇరువురికి నేను కొన్ని హెచ్చరికలు, అంటే ఈ ఎంగేజ్మెంట్ ద్వారాగా ఆ యొక్క నూతనంగా ఇక్కడ కూర్చున్న వధువు కానివ్వండి, వరుడు కానివ్వండి, హల్లెలూయా, పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుడు అని ఇప్పుడు అనము. ఎందుకు అంటే ఇది ఎంగేజ్మెంట్, నిశ్చితార్థం, ప్రధానము. ఇది ఆ కార్యక్రమం వధువు వరుడుతోనే పోల్చబడతారు కనుక పెళ్లి సమయంలో పెండ్లి కుమారుడు అని పిలుస్తారు, పెండ్లి కుమార్తె అని పిలుస్తారు. అది పిలువబడాలి అంటే ఈ కార్యక్రమం అవ్వాలి. ఆమేన్. ఈ కార్యక్రమం దేని కొరకు ఏర్పాటు చేయబడింది అంటే సిద్ధపాటు కొరకు. ఉన్న పలంగా వీరిద్దరికి వివాహం చేస్తే, ఉన్న పలంగా వివాహం చేస్తే వాళ్ళు తలకాయలు ఊపుతారు, చేసేమంటారు. చేస్తే వాళ్ళకి యొక్క ముందుకు వెళ్ళడానికి ఏం చేయాలో కన్ఫ్యూజ్లో ఆగిపోతారు. అందుకే బైబిల్ గ్రంథంలో చూడండి, ప్రధానానికి వివాహానికి కొన్ని దినాలు సమయాన్ని తీసుకున్నారు, కొన్ని నెలలు సమయాన్ని తీసుకున్నారు. దీని ద్వారాగా వారిని వారు సిద్ధపరుచుకున్నట కొరకై ఎంతో సమయం దొరికినట్టుగా లేఖనాలు చెప్పబడుతున్నాయి. ఈ రోజున ఈ సందర్భంలో ఇరువురికి కూడా మరి ప్రత్యేకంగా మరి సందీప్కి అలాగే ప్రవచనికి కూడా కొన్ని హెచ్చరికలు ఇవ్వాలని ఆశపడుతున్నాం. ఈ ఎంగేజ్మెంట్ అనేది ఈ యొక్క ఆదికాండంలో మనం చూసినప్పుడు ఆ యొక్క అబ్రహాముకి ఒక కుమారుడు ఉంటాడు. ఆ కుమారుడి పేరే ఏంటది? ఇస్సాకు. ఈ ఇస్సాకుకి వివాహం కొరకై ఆ యొక్క అబ్రహాము దగ్గరున్న ఆ యొక్క దాసుడు, దేవుని సేవకుడిని అబ్రహాము పంపిస్తాడు. మా యొక్క అబ్బాయికి అమ్మాయి కావాలి, పలాని ప్రాంతం అటు సైడ్ వెళ్ళి నువ్వు ఎక్కడైతే ఈ కుటుంబానికి అనుగుణముగా, ఈ కుటుంబానికి కలిసిపోయే వ్యక్తిగా ఎక్కడైతే ఉంటుందో నువ్వు ఆమె ఎతకమని పంపిస్తాడు. అడ్రస్ తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. దైవజనులు బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు ఒక మధ్య మార్గంలోకి వెళ్ళిన తర్వాత ఒక బావి దగ్గర ఒక స్త్రీ కనపడింది. ఆమె పేరే రిబ్కా. కనపడినప్పుడు ఆ ఎలియాజరు అడుగుతున్నాడు, అమ్మ తాగడానికి నీళ్ళివ్వా అని అడిగినప్పుడు ఆమె తనకి నీళ్ళు ఇవ్వటమే కాకుండా, మంచిగా మాట్లాడడమే కాకుండా, ఆదరించడమే కాకుండా, అయ్యో మనకెందుకులే అన్నట్లుగా కాకుండా ఆదరించి సహాయం చేసి నీళ్ళిచ్చి తన ఒంటెలకు కూడా నీళ్లు ఇచ్చినట్లుగా లేఖనాలు చెప్పబడుతున్నాయి. అప్పుడు ఆ ఎలియాజరుకి దేవుడు ప్రేరేపిస్తున్నాడు, ఈమె ఈ ఇస్సాకుకు కావలసిన భార్య అని దేవుని ప్రేరేపణ బట్టి దైవ సేవకుడిగా ఆ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపించినట్లుగా లేఖనాలు చెప్పబడుతున్నాయి. ఎందుకు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నానంటే, ఈ రోజున ఎంగేజ్మెంట్ చేసుకుంటున్న ఇరువురు కూడా ఇవాళ నుంచి మొదలయ్యే ఆలోచనలు అంతా కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఈ రోజు నుంచి వారి ప్రవర్తన అంతా కూడా కొంచెం వేరొక టైప్లో వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కొంతమందికి అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు ఆ విషయం ఎలా ఉంటుంది అనేది. నేను చెప్తాను, మీ ఆశలు ఆకాశములో లేకపోతే గాలిలో మేడల కింద కాదు, కానీ మీ భవిష్యత్తుల కొరకై ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ఇది ఈ కార్యక్రమం అంతటిలో దేవుడే అధ్యక్షుడై ఉన్నప్పుడు దేవుణ్ణి మహిమపరిచే మీ బిడ్డలైన మీరు మీ భవిష్యత్తుల కొరకై, మీ యొక్క జీవితాల కొరకై దేవుని ప్రణాళిక చొప్పున, దేవుని ఆలోచన చొప్పున వాక్యానుసారముగా ప్రార్థనతోనూ దేవునితో సహవాసము చేస్తూ నీ జీవితానికి ఏం కావాలో ప్రార్థన చేసే అనుభవంలోకి వెళ్ళాలి. ఆ రిబ్కాని ఇస్సాకు చూడలేదండి, చూశాడా? సందీప్ మొన్న పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ప్రవచనిని చాలాసార్లు చూశాడా లేదా? చూసావు కదా, ఏమేగా రైట్.
చాలాసార్లు చూశాడు. అయితే ఇస్సాకు రెబ్కాని చూడలే. ఎవరు చూశారు? దైవజనుడు చూశాడు, దేవుని సేవకుడు చూశాడు. ఆమె విధానము, ఆమె పద్ధతి, ఆమె నడవడిక, ఆమె ఆలోచన చూసి ఆమె ఇస్సాకుకు తగిన భార్య అని నిర్ణయించడం జరిగింది. ఈ రోజుల్లో అయితే కుటుంబ సభ్యులు ఒక 10 మంది డిస్కషన్ చేయాలి, కుటుంబ సభ్యులతో ఒకసారి ముచ్చరించాలి. ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే అబ్బో ఇంపాసిబుల్. నేను అంటాను, ఫ్యామిలీ మెంబర్స్ ఎంత ఇంపార్టెంటో నీ దేవుని చిత్తము కూడా అంతే ఇంపార్టెంట్. హల్లెలూయా. ఈ రోజున నిన్నటి దాకా ఎంత తుఫాన్లండి. బోర్గంపాడు నుంచి బయలుదేరిన అందరూ తెలుసు గోదావరి ఎంత వచ్చిందో. రాత్రి ఫోన్ చేసి చెప్తే నేను షాక్ అయ్యాను. ఏంటి అన్ఎక్స్పెక్టెడ్గా గోదావరి పెరిగిందండి. వర్షాలు తక్కువే ఉన్నాయి అటు సైడ్. నిన్నటి దాకా, నిన్న సాయంత్రం మధ్యాహ్నం 3 గంటలు 4 గంటల దాకా కూడా జల్లులు పడ్డాయి, గాలులు వచ్చాయి. మేమెంతో ఆలోచించాం. మేము ప్రభుతో అన్నాం, ప్రభువా ఈ కార్యక్రమం మేము ఏర్పాటు చేసింది కాదయ్యా, మీ చిత్త ప్రకారం మీరిచ్చిన డేట్ని బట్టి ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం అంతటిలో కూడా మీరు తోడై ఉండాలా. వస్తున్న ప్రజలకు ఆటంకం కలగొద్దు, ఇక్కడ కూర్చుంటున్న ప్రజలకు ఆటంకం కలగొద్దు, భోజనాల విషయంలో ఆటంకం కలగొద్దు ప్రభువా, నీ సహాయం మాకు కావాలి ప్రభు అని ప్రభువుని అడిగినప్పుడు ఆయన ఎంతో గొప్ప కార్యాన్ని చేసి ఈ రోజున గొప్ప సాక్ష్యాన్ని చెప్పడానికి కూడా ఆయన కృప చూపిస్తున్నాడు. ఈ రోజున ఎంగేజ్మెంట్ చేసుకుంటున్న ఇరువురు కూడా నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఈ యొక్క ప్రవచిని అనబడిన ఈమె, ఈ వధువు కొన్ని విషయాలు నేర్చుకోవాలి. సందీప్ అన్న ఆ ఓవుడు కూడా కొన్ని విషయాలు నేర్చుకోవాలి. మరి ఎలాంటి నేర్చుకోవాలి అంటే, రెబ్కాలో ఉంచి ఆమె కొన్ని విషయాలు నేర్చుకోవాలి, ఇస్సాకులో ఉంచి కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఎందుకంటే నేను చాలా చోట్ల ప్రసంగాలకు వెళ్ళినప్పుడు ఎంగేజ్మెంట్ రోజున ఆడపిల్లలకే చెప్పే టైంలోనే సమయం అయిపోతుంది. నేను అంటాను, ఒకరికి చెప్తే కుటుంబం నడవదు. ఎడ్ల బండి వెళ్తున్నప్పుడు ఒక ఎద్దు లాగితే బండి వెళ్తుందా? వెళ్ళదు కదా. 2 ఎద్దులు సమానంగా వెళ్తేనే ఆ బండి మీద ఉన్న ధాన్యమైన ఆహారమైన ఇంటికి క్షేమంగా చేరుకుంటుంది. అంతే కాదంటారా? అబద్ధం అంటారా, నిజమంటారా? ఇప్పుడు భార్యాభర్తలు అనే వాళ్ళు సమానమా కాదా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు చెప్పాలా. నేను ఇందాడానికి హల్లెలూయా అన్నప్పుడు అలా ఆడపిల్ల అయితే ఉత్సాహంగా ఎత్తుతున్నారు, కానీ మగాళ్ళ నుంచి అసలు ఏ మాత్రం మద్దతు రాట్లా. ఎందుకంటే సందీప్ వైపే చూస్తున్నారు వాళ్ళు జాలిగా. నానా అంటే నీకు అర్థమై ఉండదేమో, నాకు అర్థమైద్ది, ఎందుకంటే అయ్యింది కాబట్టి అందరూ ఎట్లా. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ కార్యక్రమం చాలా ఆనందకరమైనది. ఇరువురు, 2 కుటుంబాలు, 2 ప్రాంతాల వారు, 2 ప్రదేశాల వారు, 2 ఇంటి పేర్లు కలిగిన వారు ఒక చోట మమేకమై ఏకమై ఒక కుటుంబముగా ఏక ఆలోచనలు, ఏక మనస్సు కలిగి ముందుకు సాగిపోవాలని, భూమిని విస్తరింప చేయాలని, ఫలించాలని, అభివృద్ధి చెందాలని, ఆశీర్వదించబడాలని ఎన్నో ఆలోచనలతోనే ఈ కార్యక్రమాన్ని తలబెట్టుకొని ఉన్నారు. ఇటువంటి కార్యక్రమము ఈ పిల్లలకి కొన్ని పాఠాలు నేర్పాలి. ఇక్కడ కూర్చున్న వివాహమైన భార్యాభర్తలకు కొన్ని పాఠాలు నేర్పాలి. వివాహం చేసుకోబోయే వారు కూడా కొన్ని పాఠాలు నేర్పాలి. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే, వాక్యము ద్వారాగా కొందరైనా పట్టబడాల. ఆమె చెప్పండి. ఇప్పుడు ఆ రిబ్కా గురించి చెప్తా. ఫస్ట్ ఆడపిల్ల దగ్గరే మొదలేస్తా. రిబ్కా అంట బైబిల్ గ్రంథంలో చూస్తే చక్కనిది అని రాయబడి ఉంది. ఎలాంటిది? మాట్లాడట్లా. ఆడపిల్లలు చక్కనైన వాళ్ళు మీరు కాదా? మగపిల్లలు బంగారం కాదు. హల్లెలూయా. చక్కనిది అంట రిబ్కా. ఎలాంటిది? చక్కని దానికని మనకేం గుర్తొస్తుంది? ఇదేంటి? అందము, బాగా చదువుకుంది అమ్మాయి, MBA చేసిందంట కదా, వెంటనే జాబ్ వచ్చిందంట కదా హైదరాబాద్లో. చక్కని పిల్లలంట, హైట్ బాగానే ఉంటుందంట, అందగాడే నవ్వితే ముత్యాలు రాలిపోతాయంట, చక్కగా ఉంటుందంట కదా, పర్సనాలిటీ హైట్ అబ్బాయికి చక్కగా ఉంటుందంట కదా. ఎలా ఉంటుందమ్మా మీకు? చక్కగా ఉంటుంది. చక్కదనం అంటే శరీర సౌందర్యము కాదండి రెబ్కాలో ఉన్నది. లోక సంబంధమైన హైటు, పర్సనాలిటీ, డిగ్రీ, క్వాలిఫికేషన్స్, హోదా, లేకపోతే పొలిటికల్ ఈ కాదండి రెబ్కాలో ఉన్నది. వింటున్నాం ప్రవచని. చక్కనిది అంటే రెబ్కాలో ఉన్న గుణం ఆత్మీయమైన ఆలోచన కలిగి అనుకున్న వారికి సహాయం చేసే వ్యక్తి, తన కుటుంబం అనుకున్న వారికి
మేలుకరమైనవి చేసే వ్యక్తి, ఎంతటి పనైనా చేయడానికి సిద్ధపడే వ్యక్తి. మనం చక్కగా ఉంది అంటాం. ఈ రోజున శరీర సంబంధమైనది కాదు చక్కనిది అంటే. బైబిల్లో ఒక మాట ఉంటుంది, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. హల్లెలూయా. సౌందర్యం వ్యర్థమే, అందం మోసకరమే, అది ప్రమాదకరమైనది. నీకుండవలసిన అందము, నీకుండవలసిన చక్కదనము, నీకుండవలసిన ఆలోచన ఏంటి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి నడవడిక, చక్కని ఆలోచనలు, ఆధ్యాత్మికమైన ఆలోచనలు, అంతరంగంలో ఎప్పుడూ కూడా దేవుని స్తుతించే ఆలోచన, నీ కుటుంబాన్ని కాపాడుకునే ఆలోచన, ఏం చేయాలో, నేను ముందుకు సాగాలంటే మా కుటుంబాన్ని ఎలా నడుపుకోవాలని ఆలోచన. బైబిల్లో ఉంటే సామెతల గ్రంథం 30వ మాటని, సామెతల గ్రంథాన్ని చదవాలి. ఎందుకంటే ఆ గ్రంథం అంతా కూడా రాయబడిన మాట ఏంటంటే, ఆడపిల్ల జ్ఞానము కలిగి ఉంటారు, చక్కదనము కలిగి ఉంటారు, ఆలోచన కలిగి ఉంటారు, ఇల్లును చక్కబెట్టుకుంటారు, దిద్దుకుంటారు, కూడబెట్టుకుంటారు, వ్యాపారం చేస్తారు, అన్నిటి రంగాలలో ముందుకు సాగుతారని 31 అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఎందుకు ఈ మాట నేను గుర్తు చేస్తున్నానంటే, ఇక్కడ వివాహమైన తర్వాత ఎన్నో రకాలైన వాటిని ఎదుర్కొంటున్న వారు ఉండొచ్చు, ఎన్నో రకాలైన పరిస్థితులను ఎదుర్కొంటున్న వారు ఉండొచ్చు, భార్యాభర్తల మధ్యన ఎన్నో రకాల ఆలోచన కలిగి జీవిస్తూ ఉండొచ్చు. అయినప్పటికీ కూడా సరిదిద్దుకునే ఆలోచన కలిగిన వాళ్ళే చక్కని వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పట్లా, ఇంత మంచి మాట చెప్పకపోతే నేనేం చేయలేదు. సరిదిద్దుకునే ఆలోచన కలిగిన వాళ్ళే చక్కనైన వాళ్ళు. తెల్లగా ఎంత పొడుగు జుట్టు వేసుకొని మంచి హైట్ కలిగి మంచి జాబ్ కలిగిన వాళ్ళు నా దృష్టిలో చక్కనైన వాళ్ళు కాదు. కానీ కుటుంబాన్ని చక్కబెట్టుకొని మమేకమైపోయి నాది అనుకుని, నా ప్రజలు అనుకొని ముందుకు సాగే వాళ్ళే చక్కనైన వాళ్ళు. కొంతమంది పడతా ఉంటారండి ఇళ్లలో, విపరీతమైన పడతా ఉంటారు. కానీ వాళ్ళ ముఖాలు చూసినప్పుడు మాకు అనిపిస్తుంది నిజమైన చక్కనోళ్ళు వీళ్ళే. కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, వేదన, శోధన, అప్పులు, మనుషులు చూటిపోటి మాటలు ఎన్ని రకాలైన వచ్చినా తట్టుకొని దేవుణ్ణి స్తుతిస్తూ కుటుంబాన్ని లాక్కెళ్తున్న వాళ్ళే చక్కనైన వాళ్ళని చెప్తాను. వివాహం కావలసిన స్త్రీలు నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఎలాగ తయారై కనబడదామని కాదు, కానీ మనం ఎలాగ కుటుంబాన్ని నడిపించాలా. అందుకే ఈ ఎంగేజ్మెంట్ అనే కార్యక్రమాన్ని దేని కొరకు అంటే సిద్ధపాటు కొరకు. ఆమేన్. పాడైపోయాడు. కొంతమంది బయటికి చక్కగా కనపడతారు కానీ లోనంతా పాడైపోయిన వారు కూడా ఉంటారు. నేనంటాను, క్రైస్తవ ఆధ్యాత్మికమైన జీవితములో, వాక్యములో, ప్రార్థనలో, సంఘములో, సార్వత్రిక సంఘముతో అంటు కట్టబడిన ప్రవచనీయే కానివ్వండి, ఇక్కడ కూర్చున్న ఏ సంఘ బిలీవర్లే కానివ్వండి, నువ్వు చక్కని దానివి, చక్కని వాడివి ఎప్పుడవుతావంటే దేవుని చిత్త ప్రకారం చేసినప్పుడు మాత్రమే. హల్లెలూయా. చూడండి, రిబ్కా అంట చక్కనిది అంట. ఎలాంటిది? చెప్పిందాక వదిలిపెట్టను, చక్కనిది. హల్లెలూయా. రిబ్కాలో రెండవ లక్షణం ఏంటంటే కష్టపడే ఆలోచన. ఎలాంటిది? కష్టపడే ఆలోచన. మొన్న ఒక ఆయన చెప్తుండే నాకు, పాస్టర్ గారండి, మా అమ్మాళ్ళు వచ్చినప్పుడు ఏమో పెద్ద దుప్పటి కప్పుకొని అంటదంట. ఏటా మా అమ్మాళ్ళు మా నాన్న గట్ల వచ్చినప్పుడు మూలుగుతూ ఉంటుందని దుప్పటి కప్పుకొని, ఏమైంది బంగారం అంటే, ఏమీ కాలే, కాళ్ళలాగేస్తున్నాయి, ఏళ్ళలాగి, జ్వరం అని చెప్పదు, ఎందుకంటే థర్మామీటర్ పెడితే తెలుసుద్దిగా. కాళ్ళలాగేస్తున్నాయి, ఏళ్ళలాగేస్తున్నాయి అంటే పాపం భార్య మీద ప్రేమ ఉన్నాడు కదా, సరే పొడుకు బయట నుంచి పార్సిల్ తెస్తాలే, ఒక ముద్ద ఆలకి పెట్టి ఒక పొద్దు నువ్వు కూడా తింది కానీ అని చెప్పి అంటుండేవాడు. ఎప్పుడైతే వీళ్ళమ్మ నాన్న వస్తారో, మీకు కాదమ్మా, మీకు కాదు, అంత అక్కడ జరిగింది చెప్తున్నా, వీళ్ళమ్మ నాన్న వస్తారు, వెంటనే ఒంటి కాలు మీద లేచి ఆఫీసులో ఉన్న భర్తకు ఫోన్ చేసి, మా అమ్మ నాన్న వచ్చారు, మరి త్వరగా నువ్వు ఇంటికి రా, అన్నీ తీసుకురా అని చెప్పి అడావుడి చేస్తూ ఉంటారు. ఎలియాజర్ ఎవరో తెలియదు, జాగ్రత్తగా వినాలా. ఎలియాజర్ ఎవరో తెలియదు, ఎవరు పంపించారో తెలియదు, ఎందుకు వచ్చాడో తెలియదు, పెళ్లి చూపుల కోసం వచ్చాడో తెలియదు, లేకపోతే అసలు దేని కొరకు ఆ ప్రాంతానికి వచ్చాడో కూడా పూర్తిగా తెలియదండి. పూర్తిగా అంటే అసలు తెలియదు. ఇక్కడ మంచినీళ్ళు అవుతున్నాయి అమ్మ, నాకు కొన్ని ఇస్తావా అని అడిగినప్పుడు ఆ రిబ్కా ఏం చేసిందంటే, తోడి, అప్పట్లో మరి మోటార్ స్విచ్ ఎత్తు ఇప్పుడు వస్తున్నాయి నీళ్లు, నేల బావిలని చాలా లోతుగా ఉన్న బావిల్లో నీళ్లు తోడి, అంటే చేది ఆ నీళ్లు తీసుకొచ్చి ఎవరికి ఇచ్చింది? ఎలియాజర్కి,
ఎలియాజరు పక్కన ఉన్న కొంతమంది పని వాళ్లకు, ఆ ఒంటెల తోలుకొచ్చిన వ్యక్తులకు, ఆ వెనకాల ఉన్న వారందరికీ నీళ్ళు ఇచ్చింది. నీళ్ళు ఇవ్వడమే కాకుండా అంట, జాగ్రత్తగా వినండి అమ్మా, వచ్చిన వాళ్ళు కూర్చుంటారుగా, ఇంత దాకా వచ్చిన వాళ్ళు ఇంకెటు వెళ్తారంటారు, కూర్చొనే ఉంటారు కదా. అయితే ఆ ఒంటెలకు కూడా నీళ్లు తోడిపోసిందంట. ఒంటెలు ఎన్నిదా, ఒక వ్యక్తి తాడుతో నీళ్లు చేది ఒంటెలకు నీళ్లు పోసింది, ఆ పని వాళ్లకు నీళ్లు పోసింది. వాళ్ళు ఎవరో తెలుసా? ఇంకే తెలుసా? చుట్టాలా, బంధువులా, పుట్టింటోళ్ళ, అత్తింటోళ్ళ అంటే ఎవరు కాదు. ఇక అప్పటి వరకు ఏమీ తెలియదు. ఆ నీళ్లు చేది పోసి వాళ్ళకి దాహాన్ని తీర్చి ఆతిథ్యం ఇచ్చి వారితో మంచిగా మాట్లాడయ్యా, ఎండలో పడి వస్తున్నారు కదయ్యా, కొంచెంసేపు ఈ చెట్టు కింద రెస్ట్ తీసుకోండి అని వాళ్ళకి చక్కగా ఆతిథ్యం ఇచ్చిందంట. ఇప్పుడు రిబ్కాలో ఏ స్వార్థం అన్న ఉందంటారా? ఒక స్త్రీ, ఏ స్త్రీ అయినా, ఒక స్త్రీ అంటే ప్రవచని కాదు, ఒక్కతే కాదు, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క ఆడపిల్లలు, వివాహమైన వారు, వివాహం కాని వారు, చేసుకోబోయేవారు అందరూ కూడా ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలంటే, స్వార్థపూరితమైన ఆలోచన కలిగి ఉండకుండా నిస్వార్థమైన మనసు కలిగి రిబ్కా వలె కష్టపడే లక్షణము కలిగి ఉంటే ఎక్కడైనా ఘనత కలుగుతుంది. ఆమేన్. మంచి ప్రేమ కలిగి వారి కుటుంబం అయితే 3 పుష్కలంగా ఉన్నాయని నేను చెప్తే ఏమంటారంటే, మీరు ఆమె దైవజనులు కాబట్టి ఆమెకు మార్కులు వేస్తున్నారంటారు. అంతే కదా? 100% ఉన్నాయి. ఆమె చెప్పండి హల్లెలూయా. ఎందుకంటే అంతే, ఒక ఆత్మీయ తండ్రిగా, ఒక దైవ సేవకునిగా సంఘంలో ఉంటున్న నా బిడ్డ గురించి నాకు తెలుసు. అలాగని సందీప్ గురించి కూడా నేనే చెప్పగలుగుతా. ఆమె చెప్పండి, ఆనస్తుడు, శాంతి కలిగిన వాడు, ప్రేమ జాలి కలిగిన వాడు, కుటుంబంలో అన్ని విషయాల మీద అవగాహన కలిగిన వాడు, చిన్నపిల్ల మనస్తత్వం కలిగిన వాడు సందీప్. ఇక ప్రవచని కూడా అంతే. అయితే నేను అంటాను, ఇద్దరు ఇప్పుడు వరకు చిన్నపిల్లలు కదా, ఇక నుంచి ఈ రోజు నుంచి ఇక ఎంగేజ్మెంట్ అయింది కానీ ఫోన్లు షేవ్ కాడ పెట్టుకొని బ్యాటరీ అయిపోయిన దాకా మాట్లాడడం కాదు. గదిలోకి వెళ్ళి బైబిల్ తీసుకొని మోకాళ్ళు వేసి, అయ్యా ఎంగేజ్మెంట్ అయితే గట్టిగా జరిగించను, పెళ్ళి ఇంకా గట్టిగా జరిగించు, నీ కృపలో జరిగించయ్యా. మా నాన్న మా అమ్మకి ఎన్నెన్నో అవసరాలు ఉన్నాయి, ఎంతెంతో అవసరం ఉంది అని ప్రభు సన్నిధిలో ప్రార్థించి పోరాడి గెలిచేవాడే గొప్పవాడు. ఆమేన్. అల్లరికి ఇప్పుడు మరి రిబ్కా గురించి చెప్తే ప్రవచనం ఉంది, కూర్చోపు అయ్యాక అంటది, కిందకు వచ్చాక మరి అది ఇస్సాకు గురించి చెప్పలేదని అడుగుతుంది. అందుకే ఇస్సాకు అంట ఎటువంటి లక్షణం కలిగిన వాడంట, తన తండ్రి మాటను ఒక్క క్షణము కూడా జబదాటని వాడేనంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇస్సాకుకి చిన్న పిల్లోడు కానుంచే ఉందంట లక్షణం. కొంతమంది గాడిద అంటారు రోడ్డు మీద పోతే, ఏందంత మాట అన్నారు. వాడి కళ్ళు, వాడి విధానం, వాడి ప్రవర్తన గాడిద కన్నా తక్కువ అంటారు. ఇస్సాకు తండ్రి భుజాల మీద కూర్చుని ఉన్నాడు. విన్నారా? తండ్రి భుజాల మీద కూర్చున్నారు. ఇక్కడ కూర్చున్న అందరూ తండ్రి భుజాల మీద కూర్చున్న వాళ్ళమే. కొంచెం ఎదిగాక వస్తుంటాయి మనకు కొన్ని లక్షణాలు పెరుగుతూ ఉంటాయి. తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళు కొంతమంది ఉంటుంటారు. ఇళ్లలో ప్రేమించిన వాళ్ళు ఉంటూ ఉంటారు. నువ్వు నాకు చెప్పేదంట అంటుంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. నేను వాళ్ళని అంటారు గాడిద అంట. ఏమంట? వాళ్ళని రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళని ఒక మాట అన్నాం, ఎప్పుడు కూడా అన్నాం. ఎందుకంటే రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు దేవుని పిల్లలు. ఇస్సాకు భుజాల మీద కూర్చొని ఉన్నాడు. పర్వతం పైకి వెళ్తున్నారు, కట్టెల నిప్పు పట్టుకొని వెళుతూ ఉన్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత తండ్రిని అడిగాడు, నాన్న కట్టెలున్నాయి, నిప్పు ఉంది, నరకడానికి కత్తి ఉంది, వధించడానికి గొర్రెపిల్ల ఎక్కడుంది అన్నాడు. యెహోవా చూసుకుంటాడు నాన్న అని జాలిగా చెప్పాడు. చెప్పగానే ఇస్సాకులో ఏదో అర్థమైపోయింది, వీడు తీసుకెళ్ళేది గొర్రెల కోసం కాదు, నా కోసమే. దేవుడు చెప్పుంటాడు అడిగేమని, దేవుడు చెప్పుంటాడు భరించేమని. నేను రెడీ. నా తండ్రి కన్నా, నా తండ్రి మాట కన్నా నాకు మించినది ఏది లేదు. వింటున్నారా? ఇస్సాకు ఎలా ఉన్నాడంటే తండ్రికి విధేయుడై ఉన్నాడు, పరమ తండ్రికి విధేయుడై ఉన్నాడు.
పరిశుద్ధుడికి విధేయుడై ఉన్నాడు, క్రీస్తు ప్రభుకి విధేయుడై ఉన్నాడు, తండ్రికి, అమ్మకి, నాన్నకి, ఫ్యామిలీకి విధేయుడై ఉన్నాడు కనుక ఇస్సాకు ఫలించాడు. ఇస్సాకు పూడిక తీసిన బావులన్నీ కూడా నీటి ఓటలతో జలకల వచ్చి పడిందంట. ఇంటున్నారా పిల్లలు వెళ్ళారా? ఇంటున్నారా? ఒక ఆశీర్వాదం అనేది ఒక వ్యక్తి మీదకి దేవుడు పంపిస్తే దాన్ని ఆపే శక్తి ప్రపంచానికి లేదు. అది నీకు రావాలి అంటే, అది ఇస్సాకుకి వచ్చింది అంటే, ఇస్సాకు దేవునికి, తండ్రికి, కుటుంబానికి విధేయుడు ఉన్నాడు. పెళ్లి చూపులకి వెళ్తావా నానంటే, నేనెందుకు నాన్న పెళ్లి చూపులకి, పాస్టర్ గారిని పంపించు, వీలైతే నువ్వు వెళ్ళు, లేదా అమ్మ చూస్తే చాలు అన్నాడు. మరి మూతొంకరుంటే ఏం కాదు, మూతొంకరుంటే ఏం కాదు, హృదయం బాగుంటే చాలు. పట్టుకుంటే పట్టుకుంటే ఏమవుతుంది నాన్న? ఏమవుతుంది? మనసు మంచుకుంటే చాలు, నిన్ను చూసుకుంటే చాలు, నీ ముద్దు పెడితే చాలని. ఆ ఇస్సాకు విధానం ఎలా ఉందంటే, తండ్రికి సమస్తాన్ని అప్పగించాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే రెబ్కా గురించి చెప్పిన తర్వాత ఇస్సాకు గురించి చెప్పలేదు. ఇవాళ నుంచి పోరాటం మొదలైద్ది. మీ బాబాయ్ అనే నీకు చెప్పలేదు అంటారు. ఆమె చెప్పకపోతే ఆమె ఈయనేమంటాడు, అదిగో మీకు పేనగోళ్ళు అని చెప్పలేదు అంటారు. అందుకే ఇద్దరికీ చెబుతున్నా, మీరు ఆశీర్వదించబడాలని ఆశ మీలో ఉంటే, అదేంటి పాస్టర్ గారు నూతన వధువులను పెట్టుకుని అంత మాట అన్నారంటే, నువ్వు దీవించబడాలని గంటల ప్రసంగాలు చేస్తే నీకు దీవెనలు రావు. నేను ఎత్తి మీద 100 సార్లు చేయబడితే దీవెనలు రావు. వస్తాయా? నీలో కసి, పట్టుదల, దేవుని కృప నాకు కావాలి అని భార్యాభర్తలు ఇరువురు కూడా, కాబోయే భార్యాభర్తలు కానీ, అయిన భార్యాభర్తలు కానీ, ఇక్కడ ఉన్నవారు ఎవరైనా కానివ్వండి, నువ్వు దీవించబడాలంటే, నేను ఎత్తిమే చేయబడితే 100 మంది సేవకులను ఎత్తిమే చేయబడితే 100,000 ప్రసంగాలుంటే పెద్ద పెద్ద మహాసభలకు వెళ్తే ఆశీర్వాదం రాదు. కానీ నువ్వు దేవునికి లోబడి, దేవునికి విధేయత చూపగలిగితే, నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దావీదు అంటాడు కదా, నేను ఇప్పుడు వృద్ధుడినై ఉన్నాను, చిన్నతనం మొదలుకొని ఈ రోజు వరకు కూడా యెహోవాని ఆశ్రయించిన ఏ నరుడు కూడా భిక్షమిత్రుడు గాని, అడుగుతుడు గాని నేను చూడలేదు. ఆయనకే తెలుసు. ఎక్కడో అడవిలో గొర్రెలు కాసుకునే దావీదుని తీసుకొచ్చి రాజుని చేశాడు దేవుడు. ఎందుకు తెలుసా? దావీదు విధేయత చూపించాడు. పురుషుడు కుటుంబానికి ఒక హెడ్, యజమానుడు ఎలా ఉండాలి అంటే విధేయత కలిగి ఉండాలా, దేవుని యందు విధేయత కలిగి ఉండాలా, కుటుంబం నందు విధేయత కలిగి ఉండాలా. నువ్వెంత విధేయత కలిగి ప్రభువును స్తుతించగలుగుతావో నీ జీవితంలో అంత గొప్ప కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. లక్షణం కూడా చెప్తా. 2వ లక్షణం, ఇస్సాకు ప్రతి దినము కూడా పొలములోనికి వెళ్ళి దేవుణ్ణి ధ్యానించేవాడంట. ధ్యానించడం, ఇస్సాకు ప్రతిరోజు కూడా పొలంలోకి వెళ్ళి ధ్యానం చేసేవాడు, అంటే ప్రార్థించేవాడు. హల్లెలూయా. దేని నిమిత్తం ప్రార్థించేవాడు? దేని నిమిత్తం చెప్పండి. ఇప్పుడు అంటే వీళ్ళంటే వీళ్ళు కాదమ్మా, ఇక్కడ అందరూ సీనియర్లు ఉన్నారు, కాబోయే వాళ్ళు ఉన్నారులే, కానీ ఇక్కడ అందరూ ఇంక్లూడ్ నేను కూడా. వింటున్నారా? పెళ్లి చూపులు అవడం ఆలస్యం, ఇక ప్యానం కుదుట్లో ఉండట్లేదండి అంటారు కొంతమంది. ఏంటది? ప్యానం కుదుట్లో ఉండట్లేదండి, మనసు సరిగా కంట్రోల్ అవ్వట్లేదండి. ఎవరు పిలిచినా ఖాళీగా ఉన్నాను, నేను ఫోన్ మాట్లాడుతున్నా. ఏంటి ఈ అంటే కమ్యూనికేషన్ ఏంటంటే, ఆ రిలేషన్ అనేది ఇది అంటారు కదా, ఏమంటారు, అది మనసు అక్కడ ఉండదు. ఇక సత్తుపల్లి వెళ్ళిపోయిద్దిగా, వెళ్ళే నిజం చెప్తున్నాను, వెళ్ళే ఉంటుందిలే. ఇక ఈ యొక్క విధానమే ఉంటుంది తప్ప ధ్యానం చేద్దాం. ఇంత మంచి భార్యని ఇస్తున్న దేవునికి ఏం చేయాలా? చూశాడా? రేపు కానప్పుడు చూశాడా? ఒకటే అంటున్నాడు పొలంలోకి వెళ్ళయ్యా, నీ చిత్తమైనదే నా ఇంటికి రావాలా, నీకు ఇష్టమున్నదే నా ఇంటికి రావాలా. నాకు అందమైంది, తెల్లగా ఉన్నదే, ఎత్తున్నదే, ఎత్తు పళ్ళున్నదే, జుట్టు ఎక్కువ ఉన్నదే అని అడగట్లా. తన ఆలోచన అడగట్లా. ప్రభువుతో మాట్లాడుతున్నాడు, దేవునితో అంటున్నాడు, నీ చిత్తమైనది నాకు అనుగ్రహించు. ధ్యానము చేసేవాడు దేవుని చిత్తాన్ని అడుగుతాడు. నాకు అది కావాలి, ఇది కావాలని మనుషుల్ని అడగడు. అంతది ఇంతని మనుషుల వైపు చూడు, దేవుని వైపు చూస్తాడు. మా అత్తయ్య గారు పరిశుద్ధము గారు అంటే అందరు తెలిసిన ఉన్న గారు చెప్తాను, ఏమనుకోబాకండి, మా పర్సనల్స్ తీసుకురావాలన్న ఆలోచన కాదు.
ఆమె తెలియదు నాకు. మా ఇంటికి వచ్చింది ఆమె. మా ఇంటికాడ మా అమ్మాయి ఉంది చేసుకుంటారా అంది. మా వాళ్ళు మా ఇంట్లో అబ్బాయి ఉన్నాడు చేసుకుంటారన్నారు. మరి ఎంత ఇస్తారన్నారు. ఎంత ఇస్తారన్నారు. మైక్లో చెప్తే ప్రాబ్లం లేదు. ఎంత ఇస్తారంటే ఎంత అడుగుతున్నారన్నారు. ఇంతకుముందు సంబంధానికి వెళ్తే ఆ 2.5, 3 ఇస్తామన్నారు, చదివించుకుంటామన్నారు, ఇల్లరకం రమ్మ మేము వెళ్ళలేదంటే అంతకన్నా ఎక్కువ ఇస్తామన్నారు. ఏంటండి అంతకన్నా ఎక్కువ అంటే సుమారు ఎంతమ్మా చెల్లి చెప్పరా ఎంత? 2.5 3 అనుకోవచ్చుగా, లేదా 2.75 అనుకోవచ్చు. ఇక మేమందరం పెద్దాం మంచిగా రెడీ అయ్యి అప్పటికప్పుడు కొత్త బట్ట కొనుక్కొని మంచిగా మా అట్లా ఇల్లు యాడ కట్టారు, ఎక్కడైనా తోటలో కట్టారేమో, గెస్ట్ హౌస్ లాగా కట్టారేమో. ఇక నా పంట పడింది, ఆహో నా ధన్యత, ఓహో నా భాగ్యం అనుకుంటా మంచి నాలో నేను పొంగిపోతా ఉత్సాహంగా వెళ్ళిపోతున్నాం. ఎల్లంగా వచ్చింది ఒక ఇల్లు. ఇదే 2 కాలు కడుక్కొని ఉన్నారు. బాగానే ఉంది. లోనికి పోయినాం, ఏసారి మంచాలు కూర్చున్నాం. ఆ టాపిక్ ఈ టాపిక్ వచ్చింది. ఇక ఈ కాడికి వచ్చింది. వింటున్నారా? ఎందుకు చెప్తున్నానంటే కొన్ని అనుభవాలు కొన్ని పాఠాలను నేర్పుతాయి నా బ్రతుకులో. ఈ రోజున ఆమె లేకపోయినా మా అత్తయ్య గారు ఈ రోజున ఒక సేవకునిగా మీ అందరి ముందు మాట్లాడుతున్నానంటే కేవలం ఆమె ప్రార్థన, ఆమె నిరీక్షణ, ఆమె ఎదురు చూపు, ఆమె పట్టుదలే. ఒక వ్యక్తి ఎదగాలంటే వెనకాల ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఈ రోజున నేను ఇలా నిలబడ్డానంటే కేవలం మా అత్తయ్య గారు, నా తల్లి, ఆత్మీయ తల్లి. ఈ రోజున అనేక మందికి నేను ఆత్మీయ తండ్రిగా మార్చబడ్డాను. అనేకుల ముందు నేను ఆదరణగా నిలబడ్డాను కేవలం ఆమె వాళ్ళే. కూర్చున్న తర్వాత ఆమెన్న మాట, మా వాళ్ళు అన్న మాట, ఎంత ఇస్తారన్నారు. ఏముంది ఇవ్వడానికి అంతే. మరి అంతకన్నా ఎక్కువ అన్నారంటే అవును 2 చేతులు పెట్టి ప్రార్థన చేస్తా, అంతకన్నా ఎక్కువేగా. 2.5 లక్షల మంది ఎక్కువ, 2 కోట్లు నా ప్రార్థన అంతే. మా వాళ్ళు షాకే దబాలను పైకి లేచి కూర్చున్నారు. ఏంది వీళ్ళేమో తెలియదు. మా వాళ్ళు ఎవరైనా వచ్చారు, అడిగే వచ్చే ఉంటారు నాకు తెలిసి, 1-2 ఉన్నారు. అయితే మా వాళ్ళండి అందరూ మా వాళ్ళండి. మళ్ళీ తర్వాత తలనొప్పి తీసుకొచ్చేవాళ్ళు మా మినిస్ట్రీ వాళ్ళు చూస్తూ ఉంటారు వెనకాలండి. వాళ్ళు మా వాళ్ళు అన్నారు, వీళ్ళు ఎవరు అసలు అంటారు. అందరూ నా వాళ్ళే, నా యేసయ్య బిడ్డలే. ఆమేన్. అంతకన్నా ఎక్కువ అంటే అవును మరి అంతకన్నా ఎక్కువే. ప్రార్థనకి తెలుసా, బైబిల్లో మొదటి పేపర్ ₹1,00,00,000 100 కోట్లు అంటున్నావా. ఇక మా వాళ్ళందరూ పైకి లేచారు. ప్రభు కృపను బట్టి నా మనసును దేవుడు అక్కడ గట్టిగా పట్టుకున్నాడు. ఆమె చెప్పండి, గట్టిగా పెట్టుకొని నువ్వు ఆమెను చేసుకోమన్న దేవుడు. ఆమె చెప్పండి. నాకు తెలియదు ఇంత ఆశీర్వాదం ఉంది, ఇంత దీవెన ఉంది, ఇంత కృప ఉంది, ఈరోజు అనేకమైన రాష్ట్రాలు, ప్రదేశాలు మారి, దేశాలు మారి వెళుతున్నాయంటే అసలు ఏంటి? రాజేష్ పాస్టర్ చదువుకున్న చదువా? వెనకాల బ్యాక్గ్రౌండ్ అంటే కాదు, పరిశుద్ధమ్మ గారి ప్రార్థన. ఆమేన్. నేను ఇప్పుడు చెప్తా ఇక ఆన్సర్. ఎందుకంటే కట్నాలు అనేవి నేను మాట్లాడను, దాని గురించి నాకు అనవసరమైన విషయం. ఎందుకంటే ఎటు మాట్లాడినా మీరు అంటారు కదా, పట్టమంటే దేనికో కోపం, విడవమంటే దానికి కోపం. ఇక అందుకే దాని గురించి నేను మాట్లాడినా అంటే వీళ్ళిద్దరి గురించి కాదు, ఇక్కడ కూర్చున్న యవ్వనస్తుల గురించి మాట్లాడుతున్నా. ఎందుకంటే ఆల్రెడీ నిశ్చయించబడింది వీళ్ళిద్దరికి నిశ్చితార్థం, నిశ్చయించబడింది వివాహం వీళ్ళిద్దరికి. ఇక వీళ్ళకి ఎన్ని చెప్పినా కొన్ని అంటారు, పాటించకుండా ముందుకు వెళ్తారు. కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు జాగ్రత్త. ఎందుకంటే జీవితంలో నీకు కావలసింది ప్రార్థన. హల్లెలూయా. ఇస్సాకు పొలంలోనికి వెళ్ళి ఏం చేసేవాడంట? ధ్యానం చేసేవాడంట, దేవునితో గడిపేవాడంట, ఎక్కువ టైం దేవునికి కేటాయించేవాడంట. అయ్యా ఒక ప్రాంతం నుంచి ఒక స్త్రీ వస్తుంది, ఆమె వలన మా కుటుంబంలో ఈ రోజు వరకు ఎటువంటి డిస్కషన్స్ లేవు, ఆ వల్ల ఏమీ రాకూడదయ్యా. విన్నారా? పెళ్లికి సంబంధించిన పెళ్లి వాక్యాలు అప్పుడు చెప్తారు. ఇప్పుడు పెళ్లికి సంబంధించిన ఏం చెప్పను, ఆశగా చూస్తున్నారు కొంతమంది, నాకు వెళ్ళి అట్లాంటి చెప్పను. అయితే ఆమె వేరే ప్రాంతం నుంచి వస్తుంది, నా కుటుంబంలో నెమ్మది ఉండాలా, సమాధానం ఉండాలా, ప్రేమ ఉండాలని ప్రార్థన చేశాడు తప్ప కళ్ళు మూసుకొని బాగుంటుందంటావా, ఎత్తుంటుందంటావా, ఎలియాజరు ఎట్లాంటి వాళ్ళని తీసుకొస్తాడు, మా నాన్న ఆయన పంపించాడు. ఈ రోజున ఆ ప్రేమ వలన, ఆ సమాధానం వలన, ఆ నెమ్మది వలన మేము ఎన్నో రకాలైన ఆశీర్వాదాలు పోయగలుగుతున్నాం. ఇస్సాకు రెబెకాలు కూడా ఎందుకు ఆశీర్వాదం కలిగి ఉన్నారు అంటే, ఎందుకు కలిగి ఉన్నారు? ఇస్సాకు ధ్యానించేవాడు, అంటే దేవునితో మాట్లాడేవాడు, దేవుని విడిచిపెట్టగా దేవునికి తడువు చేయకుండా ప్రార్థించేవాడు. ఇప్పుడు ఇస్సాకు ఏం చేయాలా? ఇస్సాకు పిలుస్తున్న సందీప్ ఏం చేయాలా? ప్రార్థన పెంచాలా, ఫోన్ కాళ్ళు పెంచడు, ప్రార్థన పెంచాలా. వింటున్నారా? ఏం చేస్తున్నావు? తిన్నవా, తాగినవా, పండినవా, లేచినవా, మళ్ళీ ఫస్ట్ నుంచి టిఫిన్ చేసినవా,
టీ తాగినవా? మధ్యాహ్నం పండుకొని వేసినవా? తిన్నవా? ఈ తిన్నవా అన్నమాట రోజుకి 200 సార్లు అడుగుతారు. తినేది 3 సార్లే కానీ. ఎందుకంటే మ్యాటర్ ఉండదుగా, మ్యాటర్ ఉండదు. ఎందుకంటే కొంచెం ఓవర్గా వెళ్ళామనుకో స్పీడ్ బ్రేకర్లు వస్తాయి, కొంచెం స్లోగా వెళ్ళామనుకో నిందలు వస్తాయి. ఈ మధ్యలో మిడిల్లో ఏం చేస్తారంటే తిన్నవా పడుకున్నా చెరువులో తింటాం కూడా చెరువులో ఇక అది కాదండి. ప్రార్థన చేసుకున్నావా? దేవునితో మాట్లాడావా? మన వివాహం గురించి ప్రార్థన చేస్తున్నావా? మన షాపింగ్ గురించి ప్రార్థన చేస్తున్నావా? ఇస్సాకు అదే చేశాడండి. ఇప్పుడు వీళ్ళిద్దరు నేనేమంటలేదండి, వాళ్ళ తల్లిదండ్రులు బాధపడకండి. ప్రార్థన చేయాలా, హల్లెలూయా, ధ్యానించాలా. యవ్వన కాలంలో ఆశల వైపు కాదు మన ప్రార్థన, ఆశల వైపు కాదు మన ఆలోచన. దేవుని సన్నిధిలో ఒంటరిగా గడిపి దేవునితో నువ్వు నిత్యం గడపగలగాల. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఇస్సాకు రిబ్కాలను దీవించాడు. ఎంతకంటే 2 మాటలు చెప్తా. ఆకాశంలో నక్షత్రం వలె, సముద్రంలో ఉన్న ఇసుక రేణువుల వలె ఈ భూమిని అంతటినీ కూడా నింపాడు. ఆమె చెప్పండి. అంత మించిన ఆశీర్వాదం ఏమైనా ఉంటే మీరు నా పట్టుకొని రండి. ఆశీర్వాదాన్ని దేవుడు మీకు ఇవ్వగలుగుతున్నాడు. ఆమేన్. మీ పక్షమని నేను చెబుతున్నా, ఇది ప్రాపస్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు, మిమ్మల్ని అంచులంచులుగా ఆశీర్వదించి ఉన్నత శిఖరముల పైన ఎక్కించబోతున్నాడు. రాసి పెట్టుకో ఈ మాటని. నేను చెప్పి రిబ్కా వలె నువ్వుండు, ఇస్సాకు వలె నువ్వుండు, నీ కుటుంబంలోకి ఈ ఆశీర్వాదం వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. నేరుగా చెప్పాను లేదా? ఎప్పుడు వస్తుంది? వాక్యానుసారంగా జీవించినప్పుడు. ఆమెను చెప్పండి. 100% ఫలించాడు ఇస్సాకు. 3వ మాట కూడా చెప్తా. ఇస్సాకులో ఉన్న 3వ లక్షణం ఏంటంటే మనస్సు పూర్తిగా ప్రేమించేవాడంట. ఇది రిబ్కాలో కూడా ఉంది. రిబ్కాలో ఏముంది? ప్రేమించే మనసు ఉంది. ఎవరిని మాట్లాడట్లా. నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఎంతసేపు విన్నారుగా వాక్యం. ఇస్సాకు వివాహమైన తర్వాత రిబ్కాని ప్రేమించడం మొదలుపెట్టాడా? వివాహం కాకముందే ప్రేమించడం మొదలుపెట్టాడా? ఏమ్మా చెప్పండి. మ్యారేజ్ అయిన తర్వాత ప్రేమించడం మొదలుపెట్టాడు. మరి ఈ రోజుల్లో అయితే ప్రేమలు విచిత్రమైన వాటి దూరం నేను పోదలుచుకోలేదు. ఎందుకంటే చిన్న పిల్లలు యవ్వనస్తులు ఉన్నారు కాబట్టి మనం కొన్ని మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఇస్సాకంట రిబ్కానంట, అందుకే ఎఫెసీయుల్లో ఉంటుంది, ఏక మనస్సు గలవారై ఉండుడి. ఆమె చెప్పండి. ఏ మనసు కలిగిన వారై ఉండాలి? ఏక మనస్సు కలిగిన వారై ఉండాలి. ఒక భార్యాభర్తలు, కాబోయే భార్యాభర్తలు ఒకరిని ఒకరు తగ్గించుకుంటూ, ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ, ప్రేమ సమాధానము కలిగి కుటుంబంలో ఉన్న వ్యక్తులందరినీ కూడా ప్రేమించుకుంటూ, అత్తామామల్ని, ఇటుపక్క అత్తామామలు అటుపక్క అత్తామామలు ఉన్న వారందరినీ ప్రేమించుకుంటూ కుటుంబాన్ని కట్టుకొని ముందుకు సాగగలిగితే, మనసు పూర్తిగా ప్రేమ కలిగి ఉండగలిగితే ఆ కుటుంబంలో ఇస్సాకు రిబ్కాలు పొందిన ఆశీర్వాదమే ఉంటుంది. ఈ రోజున ప్రవచని అండ్ సందీప్ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చబడాలి అంటే మీ జీవితాలలో కూడా ఇస్సాకు వలె రిబ్కా వలె దేవుని యందు భయము, ప్రార్థన, విశ్వాసము, నమ్మకము కలిగి ఆ యొక్క మంచితన లక్షణాలు కలిగి మీరు ఉండగలిగితే మీరు ఆశీర్వదించబడి దీవించబడుదురుగాక. మరి ప్రత్యేకించబడిన సమయంలో కూడా అందరూ ఒకసారి లేచి నిలబడదాం. ఇప్పుడు దా కూర్చున్నారు. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన అయినంతరం ఒక పాట పాడుతూ ఉండగా ఇరువురు వెళ్ళి ఆ యొక్క తల్లిదండ్రులు తీసుకొచ్చిన బట్టలు సిద్ధపరచుకోండి సమయంలో.